విదేశాల్లో హిందువులపై ఏ విధంగా వివక్ష జరుగుతుంది అనడానికి తాజాగా ఒక ఉదాహరణ బయటపడింది. అదేమిటంటే యూకేలోని లండన్లో ఒక పబ్లిక్ స్కూల్లో మన భారత సంతతికి సంబంధించిన విద్యార్థి చదువుకుంటూ ఉన్నాడు. అతను తన మతాచారాల ప్రకారంగా తిలకాన్ని పెట్టుకుని స్కూల్కు అటెండ్ అవుతూ ఉండటం వల్ల ఆ స్కూల్లో ఉన్నత స్థాయి హెడ్ మాస్టర్లు సైతం అతనిపై వివక్ష చూపించడం స్టార్ట్ చేశారు. మెల్లిమెల్లిగా పిల్లలందరూ ఆడుకుంటున్న సమయంలో ఈ పిల్లాడిని పక్కకు తప్పించడం, లేకపోతే క్లాస్ రూమ్లో ఒక పక్కకు కూర్చోపెట్టడం, ఇలాంటివి చేస్తూ ఉండగా ఆ పిల్లాడు తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు స్కూల్ను సైతం మార్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ విధంగా విదేశాల్లో హిందువులపై వివక్ష జరుగుతుంది. మన భారతదేశంలో ఏమీ తక్కువ కాదు. ఇక్కడ అయ్యప్ప మాల వేసినా, లేకపోతే మెడలో జంధ్యాన్ని ధరించినా కూడా అనేక స్కూళ్ళలో అభ్యంతరం తెలిపిన వార్తలు గతంలో మనం చాలాసార్లు చూసాం. దీన్ని బట్టి చూసుకుంటే హిందువులు ఎంత వీక్గా ఉంటే వాళ్ళను అంత ఎక్కువగా వివక్ష చూపిస్తారు అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ విషయంపై హిందువులు ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.